ఈరోజు మనం మన్నెంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేస్తాం. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లె సమీపంలో ఉంటుంది. ఒక గృహలో వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూస్తుండండి, సపోర్ట్ చేయండి. ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టెంపుల్ విశేషాలకు వస్తే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనే కాకుండా పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది 3 కొండలపై ఉన్నది. ఇది 12వ శతాబ్దం చెందిన టెంపుల్గా ఇక్కడ అంటున్నారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రముగాను పిలువబడును. ఇక్కడ ప్రధాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచారని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్ముతారు. మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. లోపల గృహ లోపల ఉంటుంది. నార్మల్ టైంలో ఓపెన్ టైంలో వస్తే చాలా బాగా చూడవచ్చు. లోపల ఇదే మనకు కనిపిస్తున్న విగ్రహం వెంకటేశ్వర స్వామి. చాలా బాగుంటారు, అసలు స్వయంభూగా వెలిసిందని ఇక్కడ అందరూ అంటున్నారు. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. దాన్ని మాకైతే చాలా బాగా దర్శనం అయింది. చూడండి, ఇది మనకు విగ్రహం. మన్నెంకొండ అంటే అడవి, ఇప్పుడైతే లేదులేండి. ఒక పైనుంచి చూస్తే మొత్తం ఇల్లులు కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా వాతావరణం వాటర్ ఉంటుంది, వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటూ. చెప్పాలంటే మంచి వాతావరణం అండి. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా. చుట్టూ గ్రీనరీ, నీళ్లు అన్నీ చూసుకుంటూ గృహలో వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు, సరదాగా ఉంటుంది. వచ్చి వీకెండ్స్లో కానీ ఈవినింగ్ టైం కానీ రావచ్చు. ఇది గృహలాగా ఉంటుంది, ఒక చుట్టూ రౌండ్ వేయచ్చు. గుడి వెనకాల నుంచి మనం వెళ్తున్నాము. లోపల కూడా అంతే, గృహలో ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అంటే గృహ లోపల ఉంటారు. చాలా బాగుంటుంది గుడి. మీరు ఎప్పుడైనా సరే వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇంకా నాకైతే గుడి చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ, లోపల ప్లేసు, ఇంకా చుట్టూ చెప్పాను కదా, చుట్టూ అంతా వాటర్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఒకసారి నచ్చుతుంది వీడియో చూసారు కాబట్టి. అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి.